ఈనాడు దేవుడు సిద్ధపరిచినటువంటి దైవ వాక్కులను మనం విందాం. దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ తెరచి ప్రకటన గ్రంథము శ్రద్ధగా వినండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని దయచేసి ఒకరు చదవండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను. అందరు దయచేసి ఇలా చూడండి, వాక్యాలు చూడండి. ఎవడునో నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రకటన గ్రంథంలో సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తే, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడే ఒక మాట తెలియజేశాడు. ఆయన అదేమిటంటే, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఈ వాక్య భావం ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రభు ఏమన్నారు? నేను త్వరగా వస్తున్నాను. వస్తానని చెప్పిన నేను ఆలస్యం చేయను, వస్తాను, త్వరగా వస్తాను. అయితే నేను వచ్చే క్రమంలో నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఎవడునో నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. నేను వస్తున్నాను, త్వరగా వస్తున్నాను. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీ కిరీటము ఎవరు అపహరింపకుండా, అంటే పట్టుకెళ్ళిపోకుండా, దొంగిలించకుండా దోచుకోకుండా దానిని కాపాడుకో అని ప్రభు చెప్పారు. ఆయన వచ్చే క్రమంలో మనం ఏం చేయాలంటండి? చెప్పాలి ఏం చేయాలంట? కిరీటాలు కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి చెప్పండి అందరూ ఒకసారి. కిరీటము కాపాడుకోవాలి. ప్రభు చెప్పిన మాట ఇది. ఆయన వచ్చే సమయము ఆసన్నమైంది. నేను త్వరగా వస్తున్నానని ప్రభు చెప్పారు. కాబట్టి మీ కిరీటాలు ఎవడు అపహరింపకుండా వాటిని జాగ్రత్తగా కాపాడుకోనని ప్రభు చెప్పారు. అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? ఆయన త్వరగా రాబోతున్నాడు కాబట్టి మన కిరీటాలు జాగ్రత్త కాపాడుకోవాలి. కిరీటాలు కాపాడుకోవడం అంటే ఏంటి? అసలు కిరీటం అంటే ఏంటి? కిరీటం అంటే ఏంటి? ఇప్పుడు బాహ్యంగా పైకి కనిపించేది కాదండి. ఇది మీరు గమనించాలి. యేసయ్య వడ్డానం ఎట్టుకొస్తాడో, పట్టీలు ఎట్టుకొస్తాడో, సుట్లు ఎట్టుకొస్తాడో, చాలామంది గొలుసు వేసుకొస్తాడో, రింగ్ వేసుకొస్తాడో. వేసుకొస్తాడు, నీకు 2 రింగులు ఇస్తాడులే, నా బాధపడకో. నీకు ఒక నక్లీస్ ఇస్తాడు, ఆయన దాచుకో. వచ్చినప్పుడు నీకు బ్రాస్లెట్ తెస్తాడు, కడియం అట్టుకొస్తాడు, ఎండి కడియం, బంగారు కడియం కూడా తెస్తాడు ఆయన. కొంతమంది ఇలా అయిపోయారులేండి. ఇప్పుడు కొంతమంది ఇలా తయారయ్యారు. ప్రభు అంటారు, నేను త్వరగా వచ్చుచున్నాను, మీ కిరీటములు ఎవడును నపహరింపకుండానట్లుగా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకున్నాడు. ఆయన కిరీటాలు అపహరింపకుండా నీకు కలిగినది గట్టిగా పట్టుకున్నాడు. అంటే కిరీటం అనగానే ఏదో బాహ్య సంబంధమైనదిగా మనం భావించకూడదు. అంటే ఏదో బంగారముతో చేయబడింది, ఆ వజ్రాలతో తయారు చేయబడింది, అది మన నెత్తి మీద ఉంటుంది, దాన్ని పట్టుకోవాలి, అది కాదు. బాహ్య సంబంధమైనవి కావు. దేవుడు వాక్యములో చాలా అలంకరణల గురించి దేవుడు మాట్లాడాడు. ఇవన్నీ బాహ్య సంబంధమైనవి కావు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటి? అంతరంగ సంబంధమైన, ఆత్మ సంబంధమైన అలంకరణలు. ఇప్పుడు ప్రభు కిరీటం కాపాడుకోమని చెప్పారు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? కిరీటాలు కాపాడుకోవాలి. కిరీటం అంటే మీకు చెప్పాను, అది పైకి కనిపించేది కాదు. అసలు కిరీటం అంటే ఏంటి? కిరీటం అంటే ఏంటో ముందు దానికోసం తెలుసుకొని అప్పుడు దాన్ని ఎలా కాపాడుకోవాలో దానికోసం కూడా మనం విందాం. చూడండి,
ఇదే అధ్యాయంలో అసలు కిరీటం అంటే ఏంటో ఇక్కడే వ్రాయబడి ఉంది. ప్రభు పైనే మాట్లాడుతూ వచ్చారు, చూడండి. అదే అధ్యాయములో, అదే 3వ అధ్యాయములో 7వ వచనం నుంచి చదవండి. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును. ఏమనగా ఇక్కడ చూడండి, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. ఇదిగో దానిని ఎవడును వేయనారడు. చూడండి, ఇక్కడ దేవుడు ఫిలదెల్ఫియా సంఘముతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన ఏమన్నాడు తెలుసా? నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. జాగ్రత్తగా వినాలి. నీకున్న శక్తి కొంచెమే, అయితే నీకు ఎదురవుతున్న శ్రమల్లో, నీకు ఎదురవుతున్న కష్టములో నీవు నా వాక్యమును గైకొన్నావు, నా నామమును ఎరుగననలేదు. ఆయన ఎవరో మాకు తెలియదని అనలేదు. అంటే ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి శక్తి కొంచెముగా ఉన్నా వారు దేవుని నామం విషయములో, వాక్యమును గైకొనే విషయములో ఏమాత్రము కూడా పట్టు తగ్గలేదు. అర్థమైందండి? అందుకే ప్రభు అంటారు, ఇంత శ్రమల్లో కూడా నీవు నా వాక్యమును గైకొన్నావు కాబట్టి, నా నామమును ఎరుగననలేదు కాబట్టి, ఇదిగో నీ ఎదుట నేను తలుపు తీశాను, దాన్ని ఎవడును వేయనేరడు అని ప్రభు మాట్లాడారు. 10వ వచనంలో చూడండి, నేను చదువుతున్నాను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను, ఇక్కడ కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా? ఓర్పు విషయమైన వాక్యము గైకొన్నావు. అంటే పరిస్థితులు ఎలా ఉన్నా వినాలి. ఎంత శ్రమలు నీకు ఎదురైనా, ఎంత కష్టము నీకు ఎదురైనా, ఎన్ని శోధనలు నీ మీదకి వచ్చినా నా వాక్యమును గైకొన్నావు, దాన్ని వదలలేదు. అప్పుడు మాట్లాడాడు, ఏమని తెలుసా? ఎవడును నీ కిరీటమును అపహరింపకుండా దానిని జాగ్రత్తగా కాపాడుకో. అంటే కిరీటం అంటే ఏంటి తెలుసా? వాక్యమే కిరీటం. అర్థమైందండి? ఏది కిరీటం? వాక్యమే కిరీటము. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. బైబిల్లో మనం చూస్తాం కదా, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్యలోనే వసించనని రాయబడింది బైబిల్లో. ఇప్పుడు కిరీటం అంటే ఏంటి? వాక్యమే, అనగా దేవుడే మనకు కిరీటము. దేవునిని కలిగి ఉన్న మనము, వాక్యమును కలిగి ఉన్న మనము, చూడండి, మన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాక్యమే మనకు కిరీటం, దేవుడే మనకు కిరీటం. ఆ కిరీటము ఎవరు అపహరించకుండా మనం చూసుకోవాలి. అర్థమైంది కదండి? మన కిరీటం ఏంటి? వాక్యమే కిరీటం మనకి. వాక్యాన్ని దొంగిలించే దొంగలు కూడా వచ్చారు ఈ రోజున. వాక్యాన్ని కలిపి చెరిపెడే విధముగా బోధించే బోధకులు కూడా వచ్చారు ఇదే నాన్న. అర్థమైందండి? ఒకవేళ దొంగల చేతిలో మనం పడకపోయినా, తప్పుడు బోధలో మనం పడకపోయినా, వాక్యమును గట్టిగా పట్టుకున్న సమయాల్లో శ్రమలు, శోధనలు ఒకవేళ నిన్ను వాక్యానికి దూరం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక దేవుడు అంటాడు, వాక్యం అనే కిరీటం పట్టుకో గట్టిగా. ఆ కిరీటము ఎవడు అపహరింపకుండా చూసుకో. నీలో ఉన్న వాక్యాన్ని దోచుకెళ్ళిపోవడానికి, నీలో ఉన్న వాక్యాన్ని లాగేయడానికి, నీలో వాక్యము లేకుండా చేయడానికి సాతానుగాడు శతవిధాల ప్రయత్నాలు చేస్తాడు. కానీ నీవు వాక్యమును కాపాడుకోవాలి. ఎందుకో తెలుసా? దేవుడు నీకు వాక్యాన్ని కిరీటముగా ఇచ్చాడు. దేన్ని? వాక్యమే కిరీటం. ఇంకా కిరీటం అంటే ఏంటో కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను చూడండి. వాక్యమే కిరీటం మొదటి మాట.
తర్వాత కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం చూడండి. కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనం. జాగ్రత్తగా చూడండి. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి. కిరీటం అంటే ఏంటో కొన్ని మాటలు మీకు చెప్తాను, ఎందుకంటే కిరీటం అంటే ఏంటో తెలియాలి కదా. మొదటగా కిరీటం అంటే వాక్యమే. రెండవది కిరీటం అంటే ఏంటి, అక్కడ రాయబడింది మహిమా ప్రభావములతో వానికి కిరీటముగా ధరింపజేసి ఉన్నావు అని మాట్లాడాడు భక్తుడు. అంటే ఏంటి, మహిమా ప్రభావము. కిరీటం అంటే ఏంటో తెలుసా? రెండవది దేవుడు మనకిచ్చిన ప్రభావము, లేదా కృపా వరములు, లేదా దేవుడు మనకిచ్చినటువంటి ధన్యతలు, ఆత్మాభిషేకము, ఇదంతా కూడా ఏంటో తెలుసా? కిరీటమే. కిరీటం అంటే ఏంటో బైబిల్లో వివరించబడి ఉంది. కిరీటానికి కొన్ని ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. కిరీటం అంటే వాక్యమే. కిరీటం అంటే ఏంటో కాదు, దేవుడు మనకిచ్చిన కృపావరాలు, దేవుడు మనకిచ్చిన కొన్ని ఆత్మ భాగ్యాలు, ఇవే మనకు కిరీటాలు. అర్థమైంది కదా. మూడవది మీకు జ్ఞాపకం చేస్తాను, కిరీటం అంటే ఏంటో చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనం. సామెతలు. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవారికి కలిగి ఉండును. నెరసిన వెంట్రుకలు సొగసైన, అది ఎవరు కలిగి ఉంటారు అన్నాడు? నీతి ప్రవర్తన గలవారే. నెరసిన వెంట్రుకలు ఏంటంటే సొగసైన. ఆ కిరీటం ఎవరు కలిగి ఉంటారంట? నీతి ప్రవర్తన. అంటే చూడండి, నీతి ప్రవర్తనే ఒక కిరీటం. అర్థమైందా? నీతి ప్రవర్తనే కిరీటం. అంటే ఏంటి? వాక్యమే. కిరీటం అంటే ఏంటి? దేవుడు మనకిచ్చిన కృపావరాలే, దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యాలే, దేవుడు మనకిచ్చిన ప్రత్యేకమైన ధన్యతలే. కొందరు అద్భుతంగా పాడతారండి, దేవుడిచ్చిన అభిషేకం అది, దేవుడిచ్చిన కృపావరం. కొందరు ప్రార్థన చేస్తే దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు, దేవుడిచ్చిన వరం అది. కొంతమంది అన్య భాషలో మాట్లాడతారు, దేవుడిచ్చిన వరం. అర్థమవుతుంది కానీ నేను చెప్పిన మాటలు మీకు. ఆత్మ సంబంధమైన కొన్ని ప్రత్యేకతలు. కొంతమంది వాక్యం అనర్గళంగా చెప్తారు, దేవుడిచ్చిన వరం అది. ఇవన్నీ ఏంటిది? ఇదంతా ఏంటి? కిరీటం. ఇవన్నీ మనకు కిరీటాలు. నీతి ప్రవర్తన కలిగి బ్రతకడము కిరీటం. ప్రభు అంటాడు, మీ కిరీటములు ఎవడును అపహరింపకుండా చూసుకోండి, మీకున్నది గట్టిగా పట్టుకోండి. దేవుడు మనకిచ్చిన వరాలు, ఆయన మనకిచ్చిన వాక్యము, లేదా మనలో ఉన్న నీతి ప్రవర్తన, ఇదే కిరీటం. అది భౌతికంగా కనిపించేది కాదు, మనలో ఉండాల్సింది. ఇంకా కిరీటం అంటే కొన్ని విషయాలు చెప్తాను. కిరీటం అంటే అది రాజరికానికి సూచన. కిరీటం అంటే అధికారానికి సూచన. కిరీటం అంటే పేరు ప్రఖ్యాతలకు సూచన. అర్థమవుతుందా? దానికి సూచన. అంతేగాని ఏదో బంగారంతో చేంజ్ చేసుకుని నెత్తి మీద ఎట్టుకుని ఊరంతా తిరిగేమని కాదు. అర్థమైందండి? ఈ ఆత్మ సంబంధమైన కిరీటాలు మనం కలిగి ఉండాలి. ప్రభు అంటారు, ఆ కిరీటాలు మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా. కిరీటం అపహరింపకుండా చూసుకోమని చెప్పిన దేవుడు నీకు కలిగింది గట్టిగా పట్టుకో అన్నాడు ఆయన. అంటే అర్థం ఏంటి? నువ్వు ఏది కలిగి ఉన్నావో ఆత్మాభిషేకము, నువ్వేది కలిగి ఉన్నావో నీతి, నువ్వేది కలిగి ఉన్నావో భక్తి, నువ్వేది కలిగి ఉన్నావు పరిశుద్ధత, ఇది కిరీటము. నువ్వేది కలిగి ఉన్నావు వాక్యము, అదే కిరీటము. దానిని గట్టిగా పట్టుకో అని దేవుడు చెప్పాడు.
కనుక బాహ్య సంబంధమైన వాటిని ఆలోచనలో పెట్టుకొని భౌతికంగా ఆలోచించకూడదు. ఇలాంటి కిరీటాలు మనం కాపాడుకోవాలి. దేవుడు నీకు వరాలు ఇచ్చాడు కదా, గొప్ప తలాంతులు ఇచ్చాడు కదా, వివేచన వరాన్ని ఇచ్చాడు కదా, అది దేవుడు నీకు ఇచ్చిన ఒక కిరీటం. నీలో ఉన్న నీతి ప్రవర్తన అది నీకు కిరీటం. అందుకే యోబు కూడా మాట్లాడతాడు కదా, ఏమని? నా నీతిని విడువక నేను గట్టిగా పట్టుకుంటానన్నాడు. నీతి అతనికి కిరీటం. చెడిపోయిన ప్రజల మధ్యలో లోతు తన నీతి ప్రవర్తన కాపాడుకున్నాడు. భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయినటువంటి ప్రజల మధ్యలో, బలాత్కారముతో నిండుకొని ఉన్నటువంటి ప్రజల మధ్యలో నోవహు తన నీతిని కాపాడుకున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అది వాళ్ళకి కిరీటం. బాహ్య సంబంధమైన కిరీటాలు వాళ్ళు కోరలేదు. ఎందుకని? అది కాదు కిరీటం అంటే. ప్రభు ఈ మధ్యాహ్నం మనతో మాట్లాడేది ఏంటంటే, ఇలాంటి ఆత్మ సంబంధమైనటువంటి కిరీటాలు మనం కాపాడుకోవాలి. దేవుడు నీకు ఒక అధికారం ఇచ్చాడు, దేవుడు నీకు ఒక పేరు ప్రఖ్యాతులు ఇచ్చాడు, నీకు కొన్ని ప్రత్యేకతలు దేవుడు ఇచ్చాడు, నీకు కొన్ని కృపావరములు దేవుడు ఇచ్చాడు, దేవుడు నీకు వాక్యాన్ని ఇచ్చాడు, ఆయనే నీతో ఉన్నాడు, అదే నీకు కిరీటం. దాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి కాపాడుకోవాలంటే ఎలాగా? కిరీటము పొందినప్పుడు ఎలా ఉన్నామో తుది వరకు, చివరి వరకు అలాగే ఉంటేనే కాపాడుకోగలుగుతాం. అర్థమవుతుందా? కనుక ఈ మధ్యాహ్నం మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, కిరీటములు కాపాడుకోవాలి. ఏం చేయాలి? వినాలి. కిరీటాలు కొంచెం మీరు ఎలా తిరుగుతారమ్మా? నా ముఖమేమో నచ్చలేదా? ఏమి నా వంశం వస్తలేదు ఎవరన్నా? తర్వాత బైబిల్లో ఇంకొక మాట కూడా రాయబడింది, చూడండి, మీకు చూపిస్తాను. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము. ఎవరు మాట్లాడారు ఈ మాట? పౌలు గారు. నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. బైబిల్లో ఇంకొక మాట మీకు చూపిస్తాను. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చూడండి. సామెతలు 12:4. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చున్నది వాని ఎముకలకు కుళ్ళు. జాతికి వినాలి. యోగ్యురాలు తన పెనిమిటికి ఏంటంటే, అది ఒక పురుషుని కిరీటం ఏంటి? యోగ్యురాలైన భార్యను కలిగి ఉండమే ఆ పురుషునికి. ఒకరోజు నా భార్య ఏమనుకుందో తెలీదు. ఒకరోజు నా దగ్గరకు వచ్చి నన్ను అడుగుతుంది, ఏమండి బైబిల్లో యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అని ఉంది కదా, విన్నారా? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అని ఉంది కదా, నేను మీకు కిరీటముగా ఉన్నానా, ముండ్ల కిరీటంలా ఉన్నానని అడిగింది. నిజం, అబద్ధం కాదు, ఇది నిజంగా అడిగింది. నేను మీకు కిరీటంలా ఉన్నానా, ముండ్ల కిరీటం? ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇక్కడ వద్దులే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి మీ యొక్క భర్తలు మీరు అడగండి, ఏమండి నేను మీకు కిరీటముగా ఉన్నానా, ముండ్ల కిరీటం? ఇక్కడ అడగొద్దులే, ఇప్పుడు అడిగారంటే దెబ్బలాట్లు అయిపోతాయి. ప్రార్థనలో ఉన్నాం మనం, ఇప్పుడు దెబ్బలాట్లు పెట్టుకోకూడదు. అడగండి ఒకసారి, తెలుసుకోండి. అర్థమవుతుందా? లేదు నువ్వు ముండ్ల కిరీటం ఏమి లేవు, కిరీటంగానే ఉన్నావు అని చెప్పాను నేను. అర్థమవుతుందండి? అంటే చూడండి, యోగ్యత అనేది ఒక కిరీటం. ఇంకొక మాట నేను రెఫరెన్స్ తీయించిన, చాలా రెఫరెన్స్లు ఉన్నాయని చెప్పేస్తున్నాను. సంవత్సరమును దయా కిరీటము మాకు నీవు ధరింపజేశావు అన్నాడు భక్తుడు. సంవత్సరం అనే దయా కిరీటము. ఇలా బైబిల్లో కిరీటాలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? బాహ్య సంబంధమైనవి కాదు. కిరీటాలు అంటే కొన్ని యోగ్యతలని, కొన్ని అధికారాలని, కొన్ని ప్రత్యేకతలని, కొన్ని ధన్యతలని, కొన్ని వరాలని అర్థం.
ఇప్పుడు నువ్వు ఏ వరం కలిగి ఉన్నావో, ఏ ధన్యత కలిగి ఉన్నావో, ఏ యోగ్యత కలిగి ఉన్నావో, ఏ మంచిని కలిగి ఉన్నావో, ఏ పరిశుద్ధతను కలిగి ఉన్నావో అది నీకు తెలుసు. అవునా కాదా? తెలుసా లేదా? ఇప్పుడు నీలో ఉన్న ఆ యోగ్యత ఏంటో, నీలో ఉన్న పరిశుద్ధత ఏంటో, నీలో ఉన్న కృపావరం ఏంటో, నీలో ఉన్న అధికారం ఏంటో, నీలో ఉన్న ధన్యత ఏంటో దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత నీదే. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత. నీ కిరీటం నేను కాపాడలేను, నా కిరీటం నువ్వు కాపాడలేవు. ఎవరి కిరీటములు వాళ్ళే కాపాడుకోవాలి. అర్థమవుతుంది నేను చెప్పిన మాట? ఎవరి కిరీటాలు వాళ్ళే. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను, మీ కిరీటములు ఎవడు అపహరింపకున్నట్లుగా ఇదిగో మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి, కాపాడుకోండి మీ కిరీటాలను ప్రభు మాట్లాడారు. నువ్వు చేస్తున్నటువంటి భక్తి జీవితం, స్థిరమైన భక్తి జీవితం, అది నీకు ఒక కిరీటం. నువ్వు జీవిస్తున్న పరిశుద్ధ జీవితం నీకు అది ఒక కిరీటం. నువ్వు కలిగి ఉన్న వాక్యం అదో నీకు ఒక కిరీటం. దాన్ని అపవాది దొంగిలించకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. ఈరోజున చాలామంది కిరీటాలు పోగొట్టేసుకుంటున్నారండి. దేవుడిచ్చిన కిరీటాలు పోగొట్టేసుకుంటున్నారు. ఒకప్పుడు ఎంతో కృపావరములతో వాడబడిన సేవకులు ఈరోజున కిరీటాలు పోగొట్టేసుకున్నారు. ఒకప్పుడు ఎంతో ప్రార్థన చేసినటువంటి ప్రార్థనా పరులు కిరీటాలు పోగొట్టేసుకున్నారు. ఒకప్పుడు ఎంతో పరిశుద్ధ జీవితాన్ని జీవించిన భక్తులు తమ కిరీటాలు పోగొట్టేసుకున్నారు. అందుకే ప్రభు ముందే చెప్పాడు, మీ కిరీటాలు ఎవడు దొంగిలించకుండా వాటిని జాగ్రత్తగా కాపాడుకోండి అని ప్రభు ముందే చెప్పారు. మన కిరీటాలు మనమే కాపాడుకోవాలి. బైబిల్లో కొంతమంది కిరీటాలు పోగొట్టేసుకున్నారు. ఎందుకు పోగొట్టేసుకున్నారో ఒకసారి మనం ధ్యానం చేద్దాం. అప్పుడు మన కిరీటాలు ఎలా కాపాడుకోవాలో మనకు అర్థమవుతుంది. చూడండి బైబిల్ నుంచి యేస్కేలు గ్రంథం 28వ అధ్యాయము, యేస్కేలు 28:17. నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు. మొట్టమొదటిగా బైబిల్లో రాయబడి ఉంది చూడండి. ఆ పైన చదివితే 14 వచ్చి నేను చదువుతున్నాను చూడండి. అభిషేకమునందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడి వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకం చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయించి వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నుండకుండా నేను నిన్ను అపవిత్రపరచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు, కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసి తిని. బైబిల్లో మనం గమనిస్తే మొట్టమొదటిగా ఒకడు కిరీటం పోగొట్టేసుకున్నాడు. ఎవరు? కిరీటాలు మనం కాపాడుకోవాలని దేవుడు ఈ మధ్యాహ్నం మనతో మాట్లాడుతున్నారు. అయితే కిరీటము పోగొట్టేసుకున్నారు ఎవరు? లూసిఫర్ కిరీటం ఎందుకు పోగొట్టుకున్నాడు చెప్పండి, చెప్పాలి. ఎందుకు పోగొట్టుకున్నాడు? అది గర్వం అనేది ఎప్పుడైతే లూసిఫర్లోకి వచ్చిందో, ఎప్పుడైతే తాను గర్వించాడో, నేను దేవుని సింహాసనం మీదకి ఎక్కుతాను, ఆయనతో నేను మహోన్నతునితో సమానంగా చేసుకుంటాను అని ఎప్పుడైతే భావించాడో, ఎప్పుడైతే ఆ గర్వం అతనిలోనికి వచ్చిందో దేవుడు కిరీటం తీసి పడేశాడు. ఒకప్పుడు అభిషేకించబడిన కెరూబు పద్మముల చేత, ముత్యముల చేత, పగడముల చేత, వివిధ రకములైనటువంటి వజ్రముల చేత దేవుడు ఆ కెరూబును అలంకరించాడు. అనేక రకములైనటువంటి మహిమలు దేవుడు కెరూబుకి ఇచ్చాడు, లూసిఫర్కి ఇచ్చాడు. కానీ అతడు ఏం చేశాడు? గర్వించాడు. గర్వించడం వల్ల కిరీటం పోగొట్టేసుకున్నాడు. దయచేసి జాగ్రత్తగా వినండి ప్రియ బిడ్డలారా. దేవుడు మనల్ని ఎంతగా హెచ్చించినా, దేవుడు మనల్ని ఎంతగా దీవించినా, దేవుడు మనల్ని ఎంతగా ఘనపరిచినా మన కిరీటము మనం కాపాడుకోవాలి. ఒకవేళ నీలోనికి ఏ గర్వమైనా చోటు చేసుకుందా, ఒకవేళ నీలోనికి ఏదైనా గర్వం అనేది ప్రవేశించిందా, నీ కిరీటం పోతుంది. కిరీటం ఏమైపోతుంది?
దేవుడు నిన్ను ఎంతగా హెచ్చించిన, ఎన్ని ప్రత్యేకమైనటువంటి వరాలు నీకు ఇచ్చిన, ఎంత పై స్థానములో దేవుడు నిన్ను పెట్టినా గర్వం అనేది నీలో రాకుండా. గర్వం అంటే ఏంటి? నేను, నాది, నా ద్వారా. నెబుకద్నెజరు అలాగే గర్వించాడు కదా. నా మహిమనిత్యము నేను చేసుకున్న రాజ్యము, నేను కట్టించిన నగరం నాది నాది అన్నాడు. గర్వం రాగానే ఏమైపోయింది? టోపీ ఎగిరిపోయింది టోపీ. 7 సంవత్సరములు పశువులతో పాటుగా సంచరించి ఏం చేశాడు? గడ్డి వేశాడు. జాగ్రత్తగా వినండి, మనిషి యొక్క మనసైనా శరీరమైనా చాలా బలహీనమైంది. అర్థమవుతుందండి? మనిషి మనసు, ఇంకా చెప్పాలి, శరీరము చాలా బలహీనమైనది. దీంట్లో ఎప్పుడు గర్వం అనేది వస్తుందో తెలీదు. అది రాకుండా కాపాడుకోవాలి. ఒకవేళ అది వచ్చిందా కిరీటం పోయినట్టే. అభిషేకింపబడిన కెరూబు ఎన్నో మహిమలు, ఎన్నో ప్రత్యేకతలు. మీకు విషయం చెప్పనా? ఆ మహిమలో, ఆ పరలోక తేజస్సులో ధవల సింహాసనంపై ఆసీనుడైనటువంటి ప్రభువుని తన ప్రత్యేకతలతో, తన స్వరముతో, తన సంగీత ధ్వనులతో ప్రభువునే ఉత్తేజింప ఉల్లాసపరిచేవాడు ఎవరండి? చెప్పాలి ఎవరు? ఎప్పుడైనా ప్రభుని సంతోషపెట్టారా? చెప్పండి, నిజం చెప్పండి. అబద్ధాలు మాట్లాడొద్దు దేవుని సన్నిధిలో. ఈ మధ్యలో పాస్టర్ గారి దగ్గర అబద్ధాలు మాట్లాడుతున్నారండి చాలామంది. పాస్టర్ గారి దగ్గర ధైర్యంగా చెప్తున్నారు అబద్ధాలు. అయ్యో బాబోయ్, ఎన్ని గుండెలండి, ఎన్ని గుండెలు. పాస్టర్ గారు ముందు నువ్వు అబద్ధం మాట్లాడితే ఎవరి దగ్గర మాట్లాడినట్లు? చెప్పాలి. అయ్యో బాబోయ్, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలంతే. ఇది నాదంటే నాది, నీదంటే నీది అన్నట్టుగా ఉండాలి. అబద్ధాలు. ఇప్పుడు మాత్రం అబద్ధం చెప్పకండి. నేను చెప్తున్నా, అబద్ధం మాట్లాడారనుకో, నాకు తెలీదు, పిలాతులనే చేతులు కడుక్కుంటాను, ఏమైనా అయితే నాకు సంబంధం లేదు, ముందే చెప్తున్నాను. కనుక అబద్ధాలు మాత్రం చెప్పకండి. అర్థమవుతుందా? నేను మాత్రం చేతులు కడుక్కుంటాను. పాస్టర్ గారి దగ్గర అబద్ధాలు చెప్పి ఇక్కడ తప్పించుకోవచ్చు, కానీ ఎక్కడ తప్పించుకోలేము. ఇప్పుడు చెప్పండి, మీ జీవితంలో నేను ప్రభువుని ఇలా సంతోషపెట్టానండి అని ఒక్క అనుభవం ఏదైనా ఉందా? చెప్పండి. మాట్లాడలేదేంటి? ఆనాడు రోమా సైనికులు ప్రభుతో సిలువ మోయించారు. ఈరోజు కూడా మనం ఏం చేస్తున్నాం? ప్రభు మోసిన సిలువ సరిపోలేదు, మా కోసం కూడా మోసే, తొయ్యి సిలువ, తొయ్యవే, కొట్టండి ఆయన గాయాలు రేపండి. ఇది ఈ పనిలో ఉన్నప్పుడు మనం ప్రభువును సంతోషపెట్టిన అనుభవం ఉందా అని అడిగితే మీరు ఆలోచనలో పడిపోయారు. కానీ ఈ లూసిఫరు ప్రభువుని సంతోషపెట్టేవాడు. కానీ ఎప్పుడైతే అతనిలోని గర్వం అనేది ప్రవేశించిందో వెంటనే దేవుడు పాతాళంలోనికి త్రొక్కివేశాడు. మన కిరీటాలు కోల్పోవడానికి గల కారణం ఏంటి తెలుసా? గర్వం మనలోనికి వస్తే మనం కిరీటం కోల్పోతాం. గర్వం మనలోకి వస్తే కిరీటాన్ని పోగొట్టేసుకుంటాం. మన జీవితంలో ఎప్పుడు గర్వం అనేది రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దీన మనస్సు అనేది మనకు చాలా అవసరం. తగ్గింపు జీవితం చాలా అవసరం. కొంచెం అలా డబ్బు పెరిగితే కొంతమంది గర్వం వచ్చేస్తుంది. ఆత్మీయ జీవితంలో దేవుడు కొంచెం హెచ్చిస్తే గర్వము వచ్చేస్తుంది. కాస్త 4 మాటలు వాక్యం చెప్పగలిగిన స్థితి వస్తే చాలు, చాలామందికి గర్వము వచ్చేస్తుంది. కొంచెం పరిస్థితులన్నీ సెట్ అయ్యి ఆర్థికంగా కొంచెం బలం పుంజుకుంటే చాలు గర్వము. నేను తెలియజేస్తున్నాను దైవ సేవకునిగా, ఎన్నడూ ఎప్పుడు గర్వం అనేది రాకుండా చూసుకోవాలి. నేనైనా మీరైనా మనం అందరం ఏం చేయాలి? గర్వం అనేది రాకుండా చూసుకోవాలి. గర్వం వచ్చిందా ఎగిరిపోద్ది. నెబుకద్నెజరుకి ఎగిరిపోయింది, లూసిఫర్కి ఎగిరిపోయింది కిరీటం. కనుక గర్వం అనేది రాకుండా
కిరీటము పోగొట్టుకోవడానికి గల ఒక కారణం గర్వం. ఏంటది? అబ్బే నేను లేకపోతే అవ్వదండి. ఏమంటారు? నేను పుట్టినూరులో మా ఊరు అని అనలేక, మా ఊరు కాదు, అది వచ్చేసాను కదా. నేను పుట్టినూరులో ఒక ఆయన, మనం డబ్బులు ఇవ్వకపోతే అక్కడ ఏం జరగదు అని అన్నాడు. ఎక్కడా? చర్చిలోనంట. ఏంటంటే మనం లేకపోతే కాదు, మనం ఇవ్వకపోతే అక్కడ ఏమీ జరగదన్నాడంట. ఎందుకు మాట్లాడుతున్నాడు అలాగా? గర్వము. ఏంటంటే అది గర్వం రాకుండా చూసుకోవాలి. గర్వం ఉంటే కిరీటాన్ని మనము కోల్పోతాం. చూడండి, మరికొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. కిరీటాన్ని పోగొట్టుకున్న మరొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. 1 సమూయేలు 13వ అధ్యాయము 4వ వచనం. 1 సమూయేలు 13వ అధ్యాయం 4వ వచనం. సారీ, 13:14 నుంచి చదవమంది. ఏం చదివారు? చూడండి. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించెను. 13వ వచనం మనం చదివినప్పుడు, అందుకు సమూయేలు ఇట్లా, నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞలను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలువదు. బైబిల్లో కిరీటాన్ని పోగొట్టుకున్న మరొక రాజు మనకు కనిపించారు. ఎవరో? సౌలు. ఎవరండి? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఎవడు నీ కిరీటమును అపహరింపకుండగా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొని ప్రభు చెప్పారు. లూసిఫర్ కిరీటం ఎందుకు పోగొట్టుకున్నాడు? గర్వం వల్ల కిరీటం పోగొట్టుకున్నాడు. బైబిల్లో ఇంకొక వ్యక్తి కిరీటం పోగొట్టుకున్న వ్యక్తి కనబడుతున్నాడు. ఎవరో? సౌలు. ఆ కిరీటం చివరిలో ఒకడు ఆ కిరీటం పట్టుకొని దావీదు దగ్గరకు వస్తాడు. అది 2వ సమూయేలు గ్రంథంలో మనకు కనబడుతుంది. అయ్యా, నీ శత్రువుని చంపేశాను, ఇదిగో కిరీటం నీకు తెచ్చేసాను, నువ్వు పెట్టుకోవడానికి అని చెప్తాడు. అంటే సౌలు కిరీటము పోయింది. దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటి? కిరీటాలు పోకుండా కాపాడుకోండి. మీ కిరీటాలు ఎవడు దొంగిలించుకోకుండా వాటిని జాగ్రత్తగా కాపాడుకోండి ప్రభు చెప్తున్నారు. గర్విస్తే కిరీటం పోతుంది. ఇప్పుడు సౌలు కూడా కిరీటం పోయింది. ఎందుకు కిరీటం పోయింది సౌలుకి? కొన్ని మాటలు నేనే మీకు తెలియజేస్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ సౌలు ఎందుకు కిరీటాన్ని పోగొట్టుకున్నాడు చెప్పనా? వాక్యంలో ఉన్న మాటలే, రిఫరెన్స్లు మీకు తీయించట్లే చెప్పేస్తాను. సౌలు దేవుని చిత్తాన్ని చేసేవాడు కాదు. దేవుని చిత్తాన్ని మరి ఏం చేస్తాడు సౌలు? ఏం చేస్తాడు? ఎప్పుడూ తన ఇష్టం నెరవేర్చుకుంటాడు. ఎవరు? దేవుని చిత్తం చేయడు. కానీ దావీదు దేవుని చిత్తమే చేస్తాడు. కీర్తనల గ్రంథంలో దావీదు ఒక మాట మాట్లాడతాడు. చూడండి, కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 8వ వచనం. కీర్తనలు 48. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు. దావీదు ఏం చేస్తాడు? దేవుని చిత్తమును నెరవేరుస్తాడు. అంతేకాదు, దేవా నీ చిత్తమును నెరవేర్చుటే నాకు సంతోషం అని మాట్లాడాడు. ఎవరో? దావీదు. కానీ సౌలు జీవితం చూడండి, ఎప్పుడు తన సొంత ఇష్టమే తప్ప దేవుని చిత్తము నెరవేర్చే అనుభవము అతనిలో మనకు కనబడదు. మన కిరీటములు దేవుడు మనకిచ్చిన కిరీటములు కాపాడబడాలంటే, అవి పోకుండా ఉండాలి అంటే మనము దేవుని చిత్తమును చేయాలి.
మన ఇష్టాలు కాదు. మన ఇష్టాలు ఎన్నో ఉంటాయి, అవునా కాదా? మన ఇష్టాలు ఎన్నో ఉంటాయి. మన ఇష్టాలు మనకు నచ్చుతాయి. మన ఇష్టాలు మనకే మేలుగా అనిపిస్తాయి. మన ఇష్టాలు మనకే గొప్పగా అనిపిస్తాయి. కానీ మన ఇష్టాల వలన ఫలితం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దావీదు కష్టమైన దేవుని చిత్తమును చేసేవాడు కాబట్టి దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. మీకు ఒక విషయం చెప్పనా? మీకు తెలియని చరిత్ర చెప్తాను, వినండి. ఇప్పటి వరకు మీకు తెలియని చరిత్ర. నేటికి దావీదు సింహాసనం మీద దావీదు సంతానములో ఒకరు ఏలుతున్నారు. నేటికి దావీదు సింహాసనం మీద రాజ్య పరిపాలన జరుగుతుంది. దేవుడు దావీదుకి వాగ్దానం చేశాడు, ఇదిగో దావీదు, ఆకాశం ఉన్నంత కాలము, సూర్య చంద్రులు ఉన్నంత కాలము, ఇదిగో నా సముఖములో నీ సింహాసనాన్ని స్థిరపరుస్తాను. ఒకవేళ నీ సింహాసనం పోవాలంటే ఆకాశములో సూర్యుడు రాలిపోవాలి, ఆకాశం ఊడిపోవాలి. స్థిరమైనటువంటి వాగ్దానం దేవుడు చేశాడు. దావీదు యొక్క కిరీటము నేటికి స్థిరపరచబడి ఉంది. అసలు వాస్తవానికి సౌలు రాజ్యాన్ని స్థిరపరచాలనుకున్నాడు దేవుడు సదాకాలము. మనం చదువుకున్నాం కదా 13వ వచనములో 3వ లైన్లో, నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము సదాకాలము స్థిరపరచాలని దేవుడు ఉద్దేశించాడయ్యా సౌలు, కానీ నీ రాజ్యం ఇంక నిలవదు. సదాకాలము దేవుడు స్థిరపరచాలనుకున్నాడు, నీ రాజ్యం నిలవదు. దేవుడు తన చిత్తానుసారుడని ఒక మనిషిని కనుగొన్నాడు. నీవు ఆయన చిత్తం నెరవేర్చేవాడు కాదు, నీవు నీ ఇష్టాలు నెరవేర్చుకునేవాడివి. మనము మన ఇష్టాలు నెరవేర్చుకునేవారుగా ఉంటే కిరీటాలు మనం పోగొట్టుకుంటాం. కిరీటాలు అంటే మీకు చెప్పాను, కిరీటాలు అంటే చాలా స్పష్టంగా చెప్పాను. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ చెప్పు డి ఫర్ ఇంకా ఎఫ్ ఫర్ ఈ ఫర్ ఎఫ్ ఫర్ సిస్సో తుస్సో. ఎంత విఫలంగా చెప్పాను కిరీటాలంటే ఏంటో. మీరు ఎంతవరకు వాటిని గ్రహించారో నాకు తెలియదు. ఈ కిరీటాలు మనం కాపాడుకోవాలి. కిరీటం అంటే ఒక అధికారానికి సూచన, దేవుని వరాలకు సూచన, వాక్యానికి సూచన, ఆధిక్యతకు సూచన, ప్రఖ్యాతకు సూచన, అభిషేకానికి సూచన, పవిత్రతకు సూచన, పరిశుద్ధతకు సూచన. వాటిని మనం కాపాడుకోవాలి. దేవుడు ఒక ఆధిక్యతనిచ్చాడు, ఒక అధికారాన్ని ఇచ్చాడు సౌలుకి, కానీ అధికారాన్ని కోల్పోయాడు, కిరీటం కోల్పోయాడు. కారణం, సౌలు దేవుని చిత్తం చేసేవాడు కాదు, తన ఇష్టాలు నెరవేర్చుకునేవాడు. ఈరోజు అడుగుతున్నాను దైవ సేవకునిగా, నీవు నీ ఇష్టమును నెరవేర్చుకునేవాడువా, లేదంటే దేవుని చిత్తం చేసేవాడువా? కొన్నిసార్లు దేవుని చిత్తం చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. దేవుని చిత్తం చేయాలంటే చాలా బాధగా అనిపిస్తుంది. నేను చెప్తున్నాను, నీ కిరీటము కాపాడబడాలి అంటే నువ్వు దేవుని చిత్తమే చేయాలి. నీ కిరీటము సాతాను కూడా దొంగిలించకుండా ఉండాలంటే నువ్వు దేవుని చిత్తానికి లోబడాలి. లేదంటే దేవుడిచ్చిన కిరీటమును, మహిమ కిరీటము నువ్వు కోల్పోతావు. మనుషుల వైపు చూస్తే, మనుషుల మాటల వైపు చూస్తే అర్థమవుతుందా? కిరీటాలు కాపాడుకోలేము. మనుషుల ఇష్టాలు చూస్తే కిరీటాన్ని కాపాడుకోలేం. దేవుని చిత్తాన్ని చూసినప్పుడే కిరీటాన్ని కాపాడుకోగలుగుతాం. దావీదు సింహాసనం నేటికి స్థిరపరచబడి ఉంది కదా భూమి మీద, నేటికి పరిపాలన జరుగుతుంది కదా. చరిత్ర కోసం అధ్యయనం చేయండి. నేటికి యూదుల్లో దావీదు సింహాసనం మీద పరిపాలన జరుగుతుంది, నేటికి జరుగుతుంది. ఇంకెప్పటి వరకు జరుగుతుందో తెలుసా? ఎప్పటి వరకు జరుగుతుందో తెలుసా? చెప్పాలి. ఎప్పటి వరకు జరుగుతుంది? దేవుని రాకడ వరకు జరుగుతుంది. ఈ భూమి పంచభూతములని లయమైపోయే వరకు జరుగుతుంది. ఎందుకు అతని కిరీటం అంతగా స్థిరపరచబడింది? అతడు దేవుని చిత్తం చేసేవాడు. కానీ సౌలు తన ఇష్టాన్ని
నెరవేర్చుకునేవాడు. రెండవది, సౌలు కిరీటం పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? జ్ఞాపకం చేస్తున్నాను. సమూయేలు అన్నాడు, సౌలు నీవు గిల్గాలుకు వెళ్ళు, గిల్గాలులో 7 దినాలు అక్కడ నిలువు, నేను వస్తాను, దేవునికి దహన బలులు సమాధాన బలులు మనం అర్పించాలి, కాబట్టి నేను వచ్చే వరకు అక్కడ వెయిట్ చేయి, నేను వస్తాను అని సమూయేలు చెప్పాడు. ఇప్పుడు సౌలు గిల్గాలుకు వెళ్ళాడు, 7 దినాలు అయిపోయినాయి, సమూయేలు రాలేదు. ఇప్పుడు శత్రువులు వచ్చేస్తున్నారు, మీద పడిపోతున్నారు, యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే యుద్ధానికి ముందు దేవునికి దహన బలి సమాధాన బలులు అర్పించాలి. ఇప్పుడు అర్పించాలంటే ఎవరు కావాలి? పాస్టర్ గారు కావాలి. ఎవరు కావాలి? పాస్టర్ గారు లేకుండా చేయొచ్చా? చెప్పాలి. పాస్టర్ గారు లేకుండా పెత్తనాలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సౌలు దైవజనుడు రానప్పుడు ఇంకా ఏం చేయాలి? ఒకవేళ దైవజనుడు చెప్పిన సమయం దాటిపోయినా అయితే నువ్వు ప్రార్థనతో విశ్వాసంతో యుద్ధానికి వెళ్ళిపోవాలి, లేదంటే సమూయేలు వచ్చే వరకు ఆగాలి. నువ్వు చేయకూడని పని నువ్వు చేయకూడదు. సమూయేలు రావడం ఆలస్యమైందని, జనులందరూ బెదిరిపోతున్నారని, దేవుని కోపాన్ని చల్లార్చక ముందే, దహన బలి అర్పించక ముందే శత్రువు మన మీదకి వస్తే అమ్మో మన అపజయములు పాలైపోతామని సమూయేలు ఒక దైవ సేవకుడు అర్పించాల్సిన బలి కంగారు పడి అర్పించడానికి ఎగబడిపోయాడు. అతడు ఇలా అర్పించి చాలించగానే సమూయేలు వచ్చాడు. అంటే ఏంటి? సౌలు కంగారు పనులు. ఏ పనులు అయ్యి? సౌలు తన ఇష్టాలు నెరవేర్చుకునేవాడు. సౌలు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాడు. ఏ నిర్ణయాలు? భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో, అర్థమైందా? తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నామా కిరీటం పోతుంది. ఏంటిదండి? చెప్పాలి. సౌలు ఎందుకు కిరీటం కోల్పోయాడు అనుకుంటున్నారు? తొందరపాటు నిర్ణయాలు. ఏ విషయంలో దయచేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి. ఏదైనా ఒకటి చేయాలనుకున్నప్పుడు ప్రార్థన చేయండి, ప్రభు దగ్గర కనిపెట్టండి, దైవజనుని సలహా తీసుకోండి, వాక్యం చదవండి, దేవుడు ఒక మంచి ఆలోచన ఇస్తాడు. అంతేగాని తొందరపాటు నిర్ణయాలు కనుక మనం తీసుకుంటే ఏమైపోతుంది? చెప్పాలి. ఏమవుతుంది? అబ్బా, బంగారం కిరీటం అయితే మాట్లాడుతురేమో, కనబడిన కిరీటం కాబట్టి గుర్తున్నట్లేదు. అది బంగారం కిరీటం అంటే కిరీటం అండి, కిరీటం అంటారు. తొందరపాటు నిర్ణయాలు సౌలు తీసుకునేవాడు కాబట్టి కిరీటాన్ని కోల్పోయాడు. దేవుడు మనకిచ్చిన ధన్యతలు, మనకిచ్చిన ప్రత్యేకతలు, ఆధిక్యత, అధికారములు, ఇవన్నీ మన కిరీటాలు. ఒకవేళ గర్వం మనలోనికి వచ్చినా, మన ఇష్టములు నెరవేర్చుకోవాలని మనం అనుకున్నా, సొంత నిర్ణయాలు మనం తీసుకున్నా కిరీటము పోయే అవకాశాలు ఉంటాయి. అర్థమైందా? దేవుడు నీకు చక్కగా పాడే ధన్యత ఇచ్చాడు, అది నీకు కిరీటం. ప్రార్థించే వరం ఇచ్చాడు, కిరీటం. ఆత్మల భారం ఇచ్చాడు, అది కిరీటం. పరిశుద్ధ జీవితం ఇచ్చాడు, కిరీటం. గొప్ప ధన్యత, ఆధిక్యత దేవుడు నీకు ఇచ్చాడు, అదేంటిది? కిరీటం. నువ్వు తేడాగా ప్రవర్తించావా ఎగిరిపోతుంది. జాగ్రత్త. కనుక గర్వము రాకుండా, నీ చిత్తాలు నెరవేర్చుకోవాలని అనుకోకుండా, ఇంకా చెప్పండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండండి. అప్పుడు కిరీటాలు ఏమవుతాయి? కాపాడబడతాయి. అంతేకాదు, సౌలు కిరీటం కోల్పోవడానికి 3వ మాట చెప్తాను. సౌలు, నువ్వు పూర్తిగా నిర్మూలన చేయమంటే ఆ ఎడ్ల స్వరాలు, మేకలు, ఆ గుర్రములు, ఆ రంకెలేంటయ్యా, ఎందుకు తెచ్చావు అంటే సమూయేలుతో ఏమన్నాడు? అయ్యో పాస్టర్ గారు, మా కోసం ఏం తెచ్చుకోలేదండి, మా కోసం ఏం కాదు, మీ దేవునికి అర్పించడానికి. ఎవరికి? మీకు దేవుడా? నీకు దేవుడు కాదా? మీ దేవునికి అర్పించడానికి తెచ్చాం బలిసినవి. ఇంకొకటి ఏమన్నాడు? జనులు తెచ్చారు అన్నాడు. అసలు అక్కడ ఏముంది? సౌలును జనులను కూడి
బలిసిన వాటిని చక్కగా సపరేట్గా పెట్టారు కలిసి. ఇక్కడికి వచ్చి అంటాడు, నీ దేవుడు యెహోవాకు బలి అర్పించడానికే జనులు తెచ్చారు అన్నాడు. సరే, తప్పులు ఎవరైనా చేస్తారు, వినాలి, తప్పులు ఎవరైనా చేస్తారు. అయితే అది తప్పు అని తెలియగానే ఏం చేయాలి? సేవకుడు గద్దించగానే ఏం చేయాలి? దిద్దుకోవాలి. ఏం చేయాలి? ఎప్పుడైనా చేసిన తప్పును బట్టి సేవకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా తప్పు అయిపోయిందయ్యా నన్ను క్షమించండి అని అడిగారండి? చెప్పండి మాట్లాడండి. అయ్యా మీరు చెప్పింది నేను చేయలేదయ్యా, మీరు చెప్పారు కానీ నేను చేయలేదయ్యా, తప్పు అయిపోయి క్షమించను అన్నారా? ఏం మరి నా దగ్గర అయితే ఎవరో చెప్పలేదు బాబా. ఒకసారి చెల్లి చెప్పిందిలే, చెల్లి నాకు చెప్పింది, నాకు అది గుర్తుంది. ఏం చేయాలి? చెప్పాలి. తప్పు జరిగినా దాన్ని వెంటనే దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. కానీ సౌలు తప్పుల మీద తప్పులు, పొరపాట్ల మీద పొరపాట్లు చేస్తున్నాడే కానీ అయ్యో తప్పు అయిపోయింది, పొరపాటు అయిపోయింది అని ఎప్పుడు దేవుని దగ్గర క్షమాపణ వేడుకోలేదు. నా పాపములు పరిహరించి క్షమించని ఎవరు సమూయేలు దగ్గర అంటున్నాడు, సమూయేలుతో అంటున్నాడు. కానీ దావీదు జీవితాన్ని మనం గమనించినప్పుడు చూడండి, కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనం. చూడండి ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు చూడండి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట, ఎవరెదుట? పాస్టర్ గారి దగ్గర కాదు, ఎక్కడా మరి? నీ ఎదుట, సాక్షాత్తు దేవుని ఎదుట. చదువమ్మా. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందు నన్ను కొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. చాలు. దావీదేమన్నాడు తెలుసా? నా పాపమును కప్పుకొనక నీ ఎదుట పాపము. కానీ సౌలు జీవితాన్ని మీరు గమనించండి. సౌలు దేవుని ఎదుట, ప్రభువా నీ ఎదుట నేను పాపం చేశానని మాట్లాడలేదు. సౌలు సమూయేలు దగ్గరకు వచ్చి నా పాపం క్షమించు అని అడుగుతున్నాడు. కానీ ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? పాపాలు చేసిన పాపాన్ని ఏం చేయాలి? దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. ఒకప్పుడు తప్పు చేసావు, ఒకప్పుడు పొరపాటు చేసావు, దాన్ని కంప్లీట్గా దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. దేవుని దగ్గర ఏం చేయాలి? తప్పు చేసామా పోనీలే అని అంటే అయిపోదు, దిద్దుకోవాలి. తప్పు దిద్దుకునే స్వభావం సౌలుకి లేదు. జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీకు తప్పు దిద్దుకునే స్వభావం లేకపోతే కిరీటం కోల్పోతారు. దావీదు కిరీటం కాపాడబడడానికి గల కారణం ఏంటి? సౌలు కంటే దారుణమైన పని చేశాడు దావీదు, కానీ తన కిరీటం కాపాడబడడానికి కారణం ఏంటి తెలుసా? అతడు నా పాపములు నీ ఎదుట నేను ఒప్పుకుంటున్నాను అని మాట్లాడాడు. ఇంకా 51వ కీర్తనలోకి వెళ్తే అక్కడ మాట్లాడతాడు. చూడండి, 51వ కీర్తన 2వ వచనం నుంచి చదవండి. 51:2. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఉన్నది నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. ఎంత ఒప్పుకోలో చూడండి, ఎంత ఒప్పుకోలో కనుపరుస్తున్నాడు దేవుని సన్నిధిలో. ఆ తర్వాత 7వ వచనం నుంచి చదవండి. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా నున్నట్లు నీవు నన్ను కడుగుము, నాకు వినిపించుము. నీవు విరిచిన ఎముకలు హర్షించును, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములను తుడిచివేయము. దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా కలుగజేయము, పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము. బా, ఎంతగా దేవుని సన్నిధిలో కన్ఫెస్ అవుతున్నాడు చూడండి, ఎంతగా తన పాపములు ఒప్పుకొని దిద్దుకున్నాడో చూడండి. అయ్యా కడుగు, హిస్సోపుతో కడుగు, హిమము కంటే తెల్లగా నన్ను మార్చు, నా పాపం పోవనట్లు నన్ను బాగుగా కడుగయ్యా.
ఒక చోట అన్నాడు, ప్రభా నీవు దోషములను కనిపెట్టి చూస్తే నీ ముందు ఎవరు నిలబడగలుగుతారు నాయనా అని మాట్లాడతాడు దావీదు. అయ్యా నన్ను కడుగు, నన్ను దిద్దు, నన్ను సరిచేయి, త్రోసివేయకు, నీ సన్నిధిలో నుంచి నన్ను వెలివేయకు, రక్షణ ఆనందం నాకు మరలా కలుగజేయి. దిద్దుకునే స్వభావము. నా కన్నీళ్ళ చేత నా పడకను తేలజేయుచున్నానని మాట్లాడాడు ఒక చోట. ఎవరు? వినాలి ఎవరండి? దావీదండి. మన కిరీటాలు కాపాడుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? మన తప్పులు దిద్దుకోవాలి. తప్పులు దిద్దుకోకుండా మనం జీవిస్తే మన కిరీటాలు కోల్పోతాం. ఏమంటే తప్పు దిద్దుకునే స్వభావం ఉందండి? అడుగుతున్నాను నేను. తప్పు దిద్దుకునే స్వభావం ఉందా? అది లేకే సౌలు కిరీటాన్ని కోల్పోయాడు. తప్పు జరిగింది, సరే దాన్ని ఏం చేయాలి? దిద్దుకోవాలి. ప్రభు నన్ను క్షమించు నాయన, నా అతిక్రమములు క్షమించు, నా పాపములు క్షమించు అని దేవుని దగ్గర సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. పొరపాటు దిద్దుకోవాలి, మరలా జరగకుండా చూసుకోవాలి. కానీ సౌలు పొరపాట్ల మీద పొరపాట్లు చేసుకుంటూ వెళ్ళిపోతాడే కానీ తప్పు ఎప్పుడు దిద్దుకోడండి. ప్రభు మాట్లాడతారు, నీ కిరీటము కాపాడవాలంటే తప్పు దిద్దుకోవాలి. ఏం దిద్దుకోవాలి? తప్పు దిద్దుకోవాలి. దిద్దుకోండి. ఒకవేళ ఇంకా పొరపాట్లు ఏమన్నా దేవుని దగ్గర సరి చేసుకోలేదేమో, తప్పులు ఇంకా దిద్దుకోలేదేమో, తప్పులు దిద్దుకోండి, సరి చేసుకోండి. కిరీటములు కాపాడబడతాయి. బైబిల్లో కిరీటం కోల్పోయినటువంటి ఇంకొక వ్యక్తి కోసం నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఎస్తేరు గ్రంథము 2:17 ఇంకొక ఇద్దరిని మాత్రమే నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఎస్తేరు గ్రంథము 2:17 స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, పొందెను. అతడు రాజ కిరీటమును ఆమె తల మీద ఉంచి వస్తీకి బదులుగా కిరీటము పీకి ఎస్తేరును రాణిగా నియమించెను. కిరీటం ఎగిరిపోయింది. ఎవరికి ఎగిరిపోయింది? బస్తీ మీద సేవలు అంటారు కదా, అంటే ఏంటో నాకు తెలియదులే. బస్తీ కాదు, వస్తీ కిరీటం ఏమైపోయిందండి? ఇప్పుడు ఆ కిరీటం పోయి ఎవరి మీదకి వచ్చేసింది? ఎస్తేరు మీదకి ఎందుకు వచ్చేసింది? చెప్పాలి. ఆవిడ ఎందుకు కిరీటం కోల్పోయింది? ఎస్తేరు మీదకి ఎందుకు కిరీటం వచ్చింది? చెప్పాలి. రాజుగారు రమ్మంటే రాలేదు, అంతే, ఎగిరిపోయింది కిరీటం. ఎక్కడా? చెప్పాలి. ఓ మై డియర్ వైఫ్, ఓ లవ్లీ వైఫ్, ప్లీజ్ హార్ట్ఫుల్లీ వెల్కమ్ అని పిలిస్తే నాకు పని ఉంది, నేను రాను, చూసి ఎగిరిపోయింది. జాగ్రత్తగా ఉండాలి. మరి ఎలా ఉండాలి? పాస్టర్ గారు రమ్మనగానే ఏం చేయాలా? చెప్పండి. రాలేదా? మీకు మీ ఇష్టం, మీకు వదిలేసి నాకు సంబంధం లేదు. అంటే కిరీటము కాపాడబడాలంటే ఏంటి? విధేయత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? నువ్వు విధేయత కలిగి ఉండకుండా విర్రవీగావా, ఏమైపోతుంది? ఆత్మీయ జీవితంలో ప్రారంభంలో ఎలా ఉన్నావో, ఆత్మీయ జీవితంలో దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉన్నావో, ఆత్మీయ జీవిత ప్రారంభంలో సేవకుని ఎంత లోబడి ఉన్నావో, సేవకుని ఎంతగా ప్రేమించావో, ఆత్మీయ జీవిత ప్రారంభంలో ఎంత భక్తి కలిగి ఉన్నావో, ఎంత విధేయత కలిగి ఉన్నావో, ఎంత లోబడి ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని చివరి వరకు కాపాడుకోలేదా ఏమైపోద్ది? ఎగిరిపోద్ది కిరీటం. ఏమి లేదండి, ఏమీ లేదు. అమ్మ వస్తే ఇన్ని దినాలు, దాదాపుగా 120 దినాలు ఈ రాజ్యముల మహిమంతా రాజుగారు ఎంతోమందికి చూపించారు. అయితే అందరూ అయ్యా మీ మహిమ రాజ్యాన్ని చూపించారు కానీ రాణిగారిని చూపించలేదు ఏంటండి? ఒక్కసారి రాణిగారినే చెప్పాలండి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచొని నా భార్య లేకుండా నా భార్య అని చెప్పాను అనుకో, అందరూ ఎలా ఉంటుంది మైండ్? మీ భార్య కానీ చూపించండి అని ఉండదా? నా భార్య అక్కడ అమెరికాలో ఉంది, అక్కడ సేవ చేస్తుంది, నేను ఇక్కడ సేవ చేస్తున్నాను, నా భార్య అంటే మీ భార్య ఏదండి ఒకసారి చూపించాను అని అంటారు లేదా? ఇప్పుడు ఇన్ని దినాలు రాజ్యంలో ఉన్న మహిమంతా రాజుగారు అక్కడ చూపించారండి.
ప్రజలందరికీ, ఆయా దేశ అధిపతులు, అధికారులు, శాస్త్రాధిపతులు, శతాధిపతులు, మంత్రులు, ప్రధానులు అందరూ వస్తే వాళ్ళందరికీ దాదాపుగా 120 దినములు ఆ రాజ్యముల మహిమంతా రాజు చూపిస్తే వాళ్ళందరూ చూసి అన్నారు, అయ్యా అంతా బాగుంది, కానీ రాణిగారిని చూపించలేదండి, ఒక్కసారి రాణిగారిని చూపించండి. ఏమండి ఎంత ఆశగా అడిగారండి వాళ్ళందరూనే. ఇప్పుడు ఎంతమంది అడిగినప్పుడు రాణి ఏం చేయాలండి? అసలు కదలాలి కదా నువ్వు, విధేయత ఉండాలా? అమ్మ రామ్మ అనగానే ఏం చేయాలి? నువ్వు వెళ్ళా ఉండు, కంగారేండి, నువ్వు వెళ్ళు. అయ్య బాబోయ్, ఎంత పొరపాటు అది. స్త్రీకి అలంకారం ఏంటి? విధేయత అండి. బైబిల్ ఏం రాబడింది? సాధువు అయినట్టు, మృదువు అయినట్టు, అక్షయ అలంకారము. స్త్రీలు పెంకితనం చూపించి కైకైలు ఆడకూడదు. అర్థమవుతుందా? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి సుమా. ఏముండాలి? ఇప్పుడు భర్త ఒక కొమ్మ అరిశాడు అనుకో, నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు? ఏంట్రా అంటావా? లేకపోతే భర్త మీద ఏంటి నేను అరవాలని అనుకుంటావా, కొట్టే చంపే అని అంటే ఏంటది? స్త్రీకి ఏముండాలి? విధేయత అండి. విధేయత స్త్రీకి అలంకారం. జడబారు మలుపులెట్టేసి గొంతునుండగా మెడ కూడా తిరగనట్టుగా వదిలే, దాన్ని ఏమంటారు, దిగేసుకొని కొంతమంది వేస్తారండి బాబు గాజులు ఎక్కడి నుంచి ఎక్కడికే, నయ్యం సంకదాకి ఎక్కించలేదు. ఇంకానే వాళ్ళు నడుస్తూ ఉంటే, గజ్జలు వేసుకుని నడుస్తూ ఉంటే అర్ధరాత్రి కొరుందయం వస్తున్నట్టు ఉంటుంది. ఇలా వేసుకొని మూతికి లిప్టిక్ వేసుకొని, ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకొని, 4-5 ఫంకులు కోడేకి లాక్కొని, ఆ కాటి కట్టేసి కంటికి కొంచెం ఎర్రగా బుర్రగా కనబడడానికి, టమాటోలా కనబడడానికి ఆ ఎరుపు రంగు ఎక్కడెక్కడెక్కడెక్కడ కొంచెం రాసేసుకొని ఇలా అంటే ఎలా కుదురుతుంది అక్కడ? అది కాదు అసలు అలంకారం స్త్రీకి. ఏది అలంకారం? విధేయత. కిరీటం ఎందుకు పోయిందో తెలుసా? వస్తీకి రాజుగారు రమ్మంటే రాలేదు, అంతే పోయింది. చాలా జాగ్రత్త. చూడండి, విధేయత మనకు లేకపోతే కిరీటము, నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు చూడండి దేవుడు విధేయత అంటే తెలుసా? చాలా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను మీకు. విధేయత అంటే తెలుసా? ఏంటో తెలుసా? నేను ప్రేమించినప్పుడు పాస్టర్ గారండి, మా పాస్టర్ గారు ఎంత మంచివారండి, మా పాస్టర్ గారు ఎంత మంచోళ్ళు అంటా కదా, అది విధేయత. ఓకే, రైట్. అదే పాస్టర్ గారిని తిట్టారనుకో, అప్పుడు కూడా మా పాస్టర్ గారిని మా మంచి కోసమే తిట్టారు అని అంటావు, చూసావా? అది విధేయత. అర్థమైందా? ఇంకేమైనా వివరంగా చెప్పాలా? ఏంటి మన ప్రేమించాడు, మన ప్రేమగా మాట్లాడాడు పాస్టర్, ఇప్పుడు ఏంటి అరుస్తున్నాడు ఏంటి, కేకలేస్తున్నాడు ఏంటి, ఏంటో పెరిగిందిలే పాస్టర్ గారికి. ఇదేంటిది? ఇది విధేయత. విధేయత అంటే ఏంటి? నిన్ను ప్రేమతో మాట్లాడినా, నిన్ను గద్దించినా నీవు ఒకే విధముగా అనుకోవగలిగి దీనత్వం కలిగి ఉంటావు, చూసావా? అది విధేయత. దేవుడు నిన్ను ఎంతగా హెచ్చించినా, జాగ్రత్తగా వినాలి, ఎంతగా హెచ్చించినా, ముందు ఏ వస్త్రధారణ కలిగి ఉన్నావో, ముందు ఏ ప్రవర్తన కలిగి ఉన్నావో, ముందు ఏ కదలికలు కలిగి ఉన్నావో అలాగే కలిగి ఉంటావు, చూసావా? అది విధేయత. స్థాయి పెరిగిన తర్వాత కొంతమందికి స్థాయి పెరగగానే వస్త్రాలు మారిపోతాయి. మంచి వస్త్రం వేసుకోవద్దు, చిరిగిపోయిన బట్టలు వేసుకోండి అని చెప్పట్లేదు, వేసుకోవాలి. కానీ రేట్లు పెరిగిపోతాయి. ఏం పెరిగిపోతాయి? రేట్లు పెరిగిపోతాయి. ఒకప్పుడు వచ్చి కుర్చీ వేయకపోయినా నుంచొని గౌరవంగా మాట్లాడి వెళ్ళిపోయిన ఈయన ఇప్పుడు ఇంటికి వస్తే కుర్చీ వేయాలి, కుర్చీ అయిపోతే నేను వచ్చానని కూడా లేదండి. అది విధేయత కాదు. కుర్చీ వేయకపోతే అవసరమైతే కింద కూర్చో, అది విధేయత. అర్థమవుతుందండి? వస్తీ కిరీటం కోల్పోవడానికి గల కారణం ఏంటంటే విధేయత చూపలేదు. కనుక నేను జ్ఞాపకం చేస్తున్నాను, విధేయత మనం కలిగి ఉండాలి. విధేయత లేకపోతే కిరీటము కోల్పోతాం. కాబట్టి విధేయత కలిగి జీవించండి. చివరిగా విధేయత కిరీటం కోల్పోవడానికి గల కారణం ఏంటో జ్ఞాపకం చేస్తాను. యోధా పత్రిక చివరి మాట,
సారీ అపోస్తుల కార్యాలు, యోధా పత్రిక కాదు, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 25వ వచనం. తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకొనిన ఏం పోగొట్టుకున్నాడు? చెప్పాలి ఏం పోగొట్టుకున్నాడు? అపోస్తలత్వం అంటే ఏంటిది? అది ఏంటది? ఒక ఆత్మ సంబంధమైనటువంటి అర్హత, కిరీటము. ఏం కోల్పోయాడు యోధా? చూడండి అక్కడ రాయబడింది, యోధా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకుని వానిని కనుపరచుము. కనపరచబడిన వారి గురించి మనం ప్రక్కన పెడితే ఇక్కడ యోధా తప్పిపోయి పోగొట్టుకున్నాడని రాయబడింది. యోధా తప్పిపోయి ఇతను కూడా ఏం పోగొట్టేసుకున్నాడు? కిరీటం పోగొట్టేసుకున్నాడు, జీవ కిరీటం పోగొట్టేసుకున్నాడు, నీతి కిరీటం పోగొట్టేసుకున్నాడు, ఆత్మ సంబంధమైన కిరీటాన్ని పోగొట్టేసుకున్నాడు. ఎవరో? యోధా. ఎందుకు పోగొట్టేసుకున్నాడు చెప్పండి మీరు చెప్పాలి. ధనాశ. ఏ ఆశ చెప్పండి అమ్మా? ధనాశ. ఏ ఆశ? ధనాశ. నువ్వు ఎక్కువగా దేని మీద ఆశ పెట్టుకుంటావో అదే నీకు అడ్డైపోద్ది కిరీటానికి. అపోస్తలత్వమును యోధా పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటి తెలుసా? అట్టి ఒక మంచి ఆధిక్యతను పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటి తెలుసా? ధనాశ. దేవుణ్ణి వెంబడించే వారికి లోకాశలు, ధనాశలు, ఈ భూ సంబంధమైన ఏ వస్త్రాశ కానీ, నేత్రాశ కానీ, తిండాశ కానీ ఉండకూడదు. అర్థమవుతుందండి? ఇందులో ఏ ఆశలు ఉన్నా ఏం పోతుంది? చెప్పాలి. కిరీటము. నీకు ఏ ఆశ ఉంది చెప్పాలి. నీకు తెలుసు కదా, కొంతమంది కొన్ని కనబడగానే బెండ్ అయిపోతారు. మంచి చీర కొట్లు అలా ఊగిందా, బెండ్ అయిపోతారు అంతే. అలాగా బండి మీద నుంచి అలా వెళ్తా ఉంచి మంచిగా బిర్యానీ వాసన వచ్చింది హోటల్ నుంచి, ఏమైపోతారు? బెండ్ అయిపోతారు. అందంగా ఒక యవనస్తుడు, అందంగా ఒక యవనస్తురాలు కనబడిందా, ఏమైపోతారు? చెప్పాలి. ఏమైపోతారు? డబ్బు కట్ట కనబడిందా, ఆదివారం మందిరానికి మానే నీకు 1,00,000 రూపాయలు వస్తాయి జీతం, ఈ ఒక్క ఆదివారం మళ్ళీ వచ్చే ఆదివారం వెళ్ళిపోదులే. ఏంటిది? డబ్బాష. లోక సంబంధమైన ఏ ఆశలు నీవు కలిగి ఉన్నా కిరీటం పోతుంది. యోధా మంచోడే, కానీ మనోడికి డబ్బు అంటే బాగా ఆశ. డబ్బు కోసం యేసుప్రభుని నమ్మేశాడండి. దేనికోసం? సకల సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నావని వాక్యం చెప్తే, సకల సంపదలు ఎవరిలైతే గుప్తమై ఉన్నావో ఆయన్నే డబ్బు కోసం అమ్మేసిన దరిద్రుడు యోధా. ఆలోచించు. ఒకవేళ నీకు ధనం మీద ఆశ ఉందేమో, లోకం మీద ఆశ ఉందేమో, వస్త్రాల మీద ఆశ ఉందేమో. అర్థమవుతుందండి? వెండి బంగారముల మీద ఒకవేళ ఆశ ఉందేమో, ఆలోచించుకోవాలి. నీ ఆశ ధ్యాస అంతా దేవుడై ఉండాలి. అర్థమవుతుందా? దేవుని మీద తప్ప మరి దేని మీద నువ్వు ఆశ పెట్టుకోకూడదు. ఈ భూ సంబంధమైన వాటిలో వేటి మీద కూడా నువ్వు ఆశ పెట్టుకోకూడదు. నీకున్న ఆస్తి అయినా, నీకున్న గృహమైనా, నీకున్న వాహనమైనా, నీకున్న ధనమైనా, నీకున్న పొలమైనా, నీకున్నది ఏదైనా సరే ఈ భూమి మీద నువ్వు కలిగి ఉన్న దేని మీద నువ్వు ఆశ పెట్టుకోవడానికి వీల్లేదు. ఒక్క ధనాశ కిరీటము పోగొట్టేసింది యోధాకి. ఒక్క ధనాశ వల్ల కిరీటాన్ని కోల్పోయాడు యోధా. చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. చెట్టెక్కి ఉర్రిపోసుకొని ఆ కొమ్మ తెగిపడి ఇరిగిపడి నడిమికి బద్దలై పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు. ఎవరో? కారణం ఏంటి? ఏమి లేదండి, ఏమి లేదు, ఒక్కటే ధనాశ. కనుక ఆలోచించండి, ఏ ఆశలు మిమ్మల్ని పాడు చేస్తున్నాయి? దేవుని మీద కాక మరి దేని మీద మీకు ఆశ ఉన్నా కిరీటము
పోగొట్టేసుకుంటారు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడిన మాటలు శ్రద్ధగా వినండి. మన కిరీటాలు కాపాడబడాలి అంటే గనక గర్వము రాకుండా జాగ్రత్త పడాలి. మన కిరీటము కాపాడబడాలంటే మన సొంత ఇష్టాలు కాకుండా దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చేవారుగా ఉండాలి. మన కిరీటాలు కాపాడబడాలి అంటే గనక తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తం కొరకే కనిపెట్టాలి. మన కిరీటములు కాపాడబడాలంటే తప్పు దిద్దుకోవాలి. ఏం చేయాలండి? తప్పు దిద్దుకోవాలి. మన కిరీటాలు కాపాడబడాలంటే ఏం చేయాలి? విధేయత కలిగి బ్రతకాలి. మన కిరీటములు కాపాడబడాలంటే ఏం చేయాలి? దేని మీద ఆశ పెట్టుకోకూడదు. లోకము దాని ఆశయు గతించిపోవునని బైబిల్లో రాయబడింది. ఈ భూమి మీద ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమే అని బైబిల్లో రాయబడి ఉంది. ఈ భూమి మీద ఏముందండి? ఏముంది చెప్పాలి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, అదే ఉంది. ఇంకేమీ లేదు ఈ భూమి మీద. దేవుడు చాలా తేటగా మాట్లాడుతున్నారు. ఇదిగో మీ కిరీటాలు కాపాడబడాలంటే విధేయతను కాపాడుకోండి అమ్మా, విధేయతను కాపాడుకోండి అయ్యా. మీ కిరీటాలు కాపాడబడాలంటే చివరిగా దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ లోకం మీద ఆశ పెట్టుకోవద్దు. ఈ లోకం మీద ఆశ పెట్టుకోవద్దు. డబ్బు మీద, ఆ వెండి బంగారాల మీద, భూమి మీద, ఆస్తుల మీద, పొలాల మీద, స్థలాల మీద వద్దు, ఆశలు పెట్టుకోవద్దు. వద్దొద్దు. వాటి మీద ఆశ పెట్టుకుంటే కిరీటం కోల్పోతావు. ఈ భూమి మీద ఏమున్నా లేకపోయినా అక్షయ కిరీటం నువ్వు పొందుకుంటే నిత్య రాజ్యములో దేవునితో యుగయుగాలు ఏళ్లతో పరిపాలన చేస్తావు. ప్రభు సముఖంలో ఉంటావు, ఆనందిస్తావు. ఆ లయము లేని క్షయము కానిటువంటి రాజ్యములో నువ్వు ప్రభుతో కలకాలం నివాసం చేస్తావు. లేదు ఈ లోకం మీద ఆశ పెట్టుకుంటే కనుక కిరీటాన్ని కోల్పోతావు. అందుకే ప్రభు అంటారు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటం అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. చాలా జాగ్రత్త. దేవుడు నీకు ఇచ్చిన కిరీటం వాక్యమే. దేవుడు నీకు ఇచ్చిన కిరీటం ఆత్మ సంబంధమైనటువంటి ప్రత్యేకతలే, వరాలే. దేవుడు నీకు ఇచ్చినటువంటి కిరీటము, దేవుడు నీకు ఇచ్చిన నీతి ప్రవర్తన ధన్యతలే. అర్థమవుతుందా? కనుక జాగ్రత్త కాపాడుకోండి. ఒకవేళ మీరు ఇటు విధానాలు కలిగి ఉండకపోతే కనుక కిరీటాలు కోల్పోతారు. కాబట్టి మీలో ఏమాత్రము గర్వం రానివ్వకుండా, మీ ఇష్టాలు నెరవేర్చుకునేటువంటి ఆలోచన రాకుండా, సొంత నిర్ణయాలు చేయకుండా, చెప్పండి, ఇంకా సరి చేసుకునేటువంటి స్వభావం కలిగి ఉండండి, విధేయత కలిగి ఉండండి. ఏ ఆశల వైపు చూడకండి. ఇలాగున జీవించడానికి ఒక తీర్మానం చేసుకోండి. దేవుడు మీ కిరీటాలు కాపాడుతాడు. ఆయన రాకడ వరకు మీ కిరీటాలు కాపాడబడతాయి. ఇలాగున జీవించి మన కిరీటాలు మనం కాపాడుకుందుము గాక. ఆమేన్.